ప్రత్యేకమైన వందనాలండి. ప్రైజ్ లార్డ్. దయచేసి మనందరం కూడా సంపూర్ణ బైబిల్ పైకెత్తి బైబిల్ పనులు పాడుకుంటాం. ఎత్తబడుటకాయతమనీవు కరుణము ఇదియే తడవు చేయకురా. ఎత్తబడుటకాయతమనీవు కరుణము ఇదియే తడవు చేయకురా. రక్షణలోని రీక్షణ కలిగి రక్షణలోని రీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా. రక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగెడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగెడరా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ సమయంలో మన అంశం ఏంటంటే రాసుకుంటున్నారండి. చాలామంది రాసుకుంటున్నారు, చాలామంది ఇంకా నేర్చుకోవట్లేదు. రాసుకోవడం అనేది అన్నిటికంటే మంచి నిర్ణయం అండి. రాసుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఆ క్లాత్ కొంచెం ఇట్లాగా ఉంది సార్ పైన. ఓకే, ఈరోజు మన అంశం ఏంటంటే అనుదినము. ఏంటి చెప్పండి? అనుదినం అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రతిరోజు అని బ్రాకెట్లో ప్రతిదినం అని రాసుకోండి. అనుదినము. ఎన్నోసార్లు చెప్పినయే మరలా చెప్తున్నాం. మీరు చాలా దేవుని యొక్క సన్నిధిలో సద్వినియోగం చేసుకోవాలి. అనుదినము మన సమయాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. కాబట్టి అనుదినము మన అంశం ఏంటి చెప్పండి? అనుదినము, లేకపోతే ప్రతిరోజు లేదా ప్రతిదినము. లేఖన భాగంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో అనుదినం ఏం చేస్తాడంటే 68వ కీర్తన 19వ వచనం చదువుదామండి. 68వ కీర్తన అది అదే దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువు స్తుతి నొందును గాక అంటే దేవుడికి మహిమ కలుగును గాక అని అర్థం. దేనికనండి? అనుదినము, ప్రతిరోజు. ఆయన అంటే దేవుడు ఎవరి భారాన్ని భరిస్తున్నాడు చెప్పండి? మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. తర్వాత కింద ఉన్న మాట ఏంటంటే దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. 20వ వచనం కూడా చదువుదామండి. దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి? 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. అదండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము దేవుడు మన భారాలు భరించడం వల్ల మనకి పూర్ణ రక్షణ కలుగజేస్తున్నాడండి దేవుడు. అంటే మన ప్రాణాలను ఎవరు కాపాడుతున్నారు చెప్పండి? కింద రాయబడింది. ఏం రాయబడిందండి? దేవుడు మా పక్షమున. మన పక్షంగా ఎవరు ఉంటున్నారు చెప్పండి? చాలామంది మనుషులు రోజుకో రకంగా మారిపోతారు. ఈ రోజును రాజకీయ పార్టీలు కూడా చూస్తున్నాం కదండి, రకరకాలుగా మారిపోతూ ఉంటారు. మనుషులు కూడా అలా మారిపోతుంటారు. కానీ దేవుడు మట్టికి అలా మార్పు లేని దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? సంవత్సరం క్రితం నుండి మోస్తానే ఉండడానికి నేను మొయ్యలేనని ఎప్పుడైనా దింపేశాడని నేను దేవుడు? నువ్వు జారిపోయావా? ఏమండి అమ్మా, అందరు గమనించండి. ఆయన ఎత్తుకుని మోస్తుంటే ఎవరు జారిపోతూ ఉంటారు? నాకు నచ్చలే, నాకు ఇష్టం లేదన్నట్టుగా కొంతమంది పిల్లల్ని ఎంత మోసినా కానీ జారిపోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మనల్ని మోయడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు. ఆయన ఎప్పటి వరకు మనం మోస్తాడు చెప్పండి? ఎప్పటి వరకు? అదే అనుదినమే. ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు.
ఉందా లేదా బైబిల్ అన్నమాట? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచు మోయిచున్నవాడు ఆయనే అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, అనుదినము ప్రతిరోజు మన విషయంలో దేవుడు చేసే కార్యం ఏంటి చెప్పండి? మన భారము, మనమే భారమం కదా చెప్పండి. మన భారాలే కాకుండా ఇంకేం వస్తున్నాడు చెప్పండి దేవుడు? చెప్పండి. నీ భారము, అందరూ అర్థమవుతుందండి నేను చెప్పే మాట? ఏనండి, మనసు ఎక్కడ పెట్టండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. అంతేకాకుండా నీ పనుల భారము, ఎవరి భారం చెప్పండి? నీ పనుల భారాన్ని కూడా, మనకి బోర్డని పనులు ఉంటాయి ప్రతిరోజు. ఎన్ని పనులు ఉంటాయండి? వ్యక్తిగత పనులు ఉంటాయి, కుటుంబానికి సంబంధించిన పనులు ఉంటాయి, ఆరోగ్యం కాపాడుకునే పనులు ఉంటాయి, రకరకాల ఊహించలేనట్టు రోజు రోజుకి పనులు బాధ్యతలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా చెప్పండి? ప్రతి మానవుల జీవితంలో రోజు రోజుకి బరువులు బాధ్యతలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయండి. దేవుడు ఏమని మనకు చక్కని అవకాశం ఇచ్చాడంటే, నేను మిమ్మును మోస్తాను చెప్పండి, మీ భారాలు మీ బాధ్యతలు కూడా మోస్తానండి. బైబిల్ ఆ విషయాలు ఉన్నాయా లేదా? యెషయా గ్రంథము అలాంటి ఇవన్నీ ఎందుకులేండి, మన అంశం వేరు, ముందుకెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది, నాతో పాటు చెప్పండి, అనుదినము దేవుడు మా భారము భరించుచున్నాడు. భర్త అంటే అర్థం ఏంటి చెప్పండి? భలే చెప్పేస్తానండి సిస్టర్ గారు. భర్త అంటే ఏంటి చెప్పండి? భరించువాడు. అలాగనే మనందరిని ఎవరు భరిస్తున్నారు చెప్పండి? దేవుడే భరిస్తున్నాడు. కాబట్టి ఆయన్ని మనం స్తుతించాలని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి. అంతేకాకుండా ప్రతిరోజు యేసు ప్రభువారు మన అందరి జీవితంలో ఏం చేస్తాడంటే, లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ వచనం. లూకా 21:37. అది చాలా ప్రాముఖ్యం అన్నమాట అండి. దినచర్య ఎవరిదండి ఇది? యేసు ప్రభువారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు ఆయన దినచర్య ఏంటంటే, మరలా చదవండి అమ్మా 37వ వచనం. ఆయన అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. తర్వాత ఏమైంది 38వ వచనంలో? ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఇది క్రమమైన పద్ధతి అండి. ప్రతిరోజు యేసు ప్రభువు యొక్క దినచర్య 33.5 సంవత్సరాల లోకంలో శరీరధారిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పని ఏంటంటే, పగలంతా ఎక్కడ చెప్పండి? దేవాలయం అంటే అర్థం ఏంటండి? కుసుమ కుమార్ గారు చెప్తారు. దేవాలయం అంటే ఏంటి చెప్పండి? దేవాలయం అంటే కరెక్ట్ అయిన అర్థం. ఇప్పుడు ఇది ఎవరి ఇల్లు అంటారండి? వాళ్ళు ఉంటున్నారు వాళ్ళది కాబట్టి వాళ్ళ దేవాలయం అంటే దేవుడు ఉండే స్థలం అని అర్థం. దేవాలయం అంటే ఏంటి చెప్పండి? దేవుడు నివసించే స్థలం అని అర్థం అండి. అలాగనే మనం చర్చిలు చూస్తే కోట్ల కొలదిగా ఉండే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఏది జీవం గల దేవుని యొక్క సంఘం అనేది మనం గుర్తించాలంటే ఆ స్థలంలో ఎవరు ఉండాలి చెప్పండి? నిశ్చయముగా యెహోవా ఈ స్థలం ఉన్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరము. నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళిన కాడ నీకు భయం పుడుతుందంటే అక్కడ ఎవరున్నట్టు లెక్క చెప్పండి? అది ఎలా పడితే అలాగ ఉన్నా పర్లేదు. ఇప్పుడు పురుషులు స్త్రీలు ఎలా పడితే అలాగ తప్పుడు చూపులు చూసుకోవడం అర్థమైందండి. ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎలా పడితే అలాగ ఉంటాం. ఒక భయము, ఒక బద్ధత, ఒక బాధ్యత లేని కనబడట్లేదు అనుకోండి. అక్కడ ఎవరు లేదని అర్థం చెప్పండి? అక్కడ అల్లరికర్త చేస్తాడు ఒకడు. ఎవరు చెప్పండి? సాతాను గడు గలిబిలికి. ఇక్కడ వాక్యం అక్కడ మాటలే. పాటలు పాడుతుంటే ఏకీభించరు. ఎవరి పని వాళ్ళది అన్నట్టుకుంటుందండి. స్కూల్లో చూడండి, కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు, ఇక్కడ స్కూల్లో టీచర్ ఇక్కడ పాఠాలు చెప్తుంటే అక్కడ ఏం చేస్తుంటారండి? ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా మనం ఉండొచ్చండి. కాబట్టి దేవాలయము అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడుండే స్థలము. మనతో పాటు ఎవరు ఉండాలి చెప్పండి? ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చామండి. ప్రార్థనకు వచ్చడంలో ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే
దేవుడు ఉన్న స్థలానికి మనం వచ్చాం. అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు లేకుండా నువ్వు నేను మనందరం కూడా కాసేపు ఇలా కాలం గడిపి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో వారి మధ్య నేనున్నాను. నేనున్నట్టు ఎవరున్నారు చెప్పండి. ఆ మాట ఎక్కడుంది అమ్మా? చూడండి ఒకసారి. మత్తయిలోనా, మార్కులోనా, లూకాలోనా? మత్తయి 18 ఎన్నాజమ్మా అమ్మ ముందు వచ్చిన చెప్పండి. మత్తయి సువార్త 18 అధ్యాయము 20 అమ్మ. మత్తయి సువార్త 18:20 అందరు కూడా తీయండి అమ్మా. చదవండి. ఏలయనగా ఇద్దరు లేకపోతే ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పి, దేవుడు మన మధ్య ఉండేలాగా ఇద్దరు ముగ్గురని కూడుకోవాలి. ఇప్పుడు ఇలా ఆ ఇద్దరే ముగ్గురని అనుకునేరు మీరు ఏమండి. ఆ ఇద్దరు ముగ్గురు మధ్య ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలండి. ఆయన నామము గణపరిచేటటువంటి స్థలంలో అది ఎక్కడైనా సరే, ఇల్లైనా చెప్పండి, ఏ స్థలమైనా సరే, ఇద్దరైనా చాలు లేకపోతే ముగ్గురైనా చాలు, వారు దేవుడి నామను గనక కూడుకుంటే వారి మధ్య ఎవరు ఉంటారు చెప్పండి? యేసు ప్రభువు వారు ఉంటారు. లూకాసు సువార్త 24 అధ్యాయం. లూకాసు సువార్త 24 అధ్యాయము 14 వచ్చి నుండి 24:14 నుండి చూడండి. 14-15 చదువుతున్నామా? లూకాసు సువార్త 24 అధ్యాయం 14-15. జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. మనతో పాటు ఎవరు నడవాలి చెప్పండి? అది దేవుడు మనతో పాటు ఉండాలని, మనతో పాటు నడవాలి. ఎప్పుడెప్పుడండి చెప్పండి అమ్మా, నోరు తెరవండి. మన అంశం ఏమనుకున్నాం? సీరియస్గా గారు ఏం మాట్లాడతలే. నేను అందరం చూస్తూ ఉంటానమ్మా. దేవుడు అందరిని చూస్తూ ఉంటారు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే, వీళ్ళు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు ఒకసారి అందరూ కూడా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. 14 వచనంలో అమ్మా చూడండి. 14 వచనంలో జరిగిన, మనోళ్ళు మాట్లాడారు అనుకోండి, ఇక్కడ ఒక విషయం జరిగింది అనుకో, సంఘటన, ఇంకొక ఇద్దరు దగ్గరికి వెళ్ళేపాటికి ఉన్నట్టుగా మాట్లాడతారు, మారిపోతాయి అప్పటికే. ఇంకొక ఇద్దరు దగ్గరికి వెళ్ళేపాటికి అలా. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి, జరిగిన సంగతులు మాత్రమే మాట్లాడుతున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కొన్ని కల్పించి నీకు తోసినట్లు, నీకు అనుకూలంగా అలా మాట్లాడనుకోండి, అక్కడ మనతో పాటు ఎవరు చేరరు చెప్పండి? ఎక్కడ అబద్ధం ఉంటే అక్కడ ఎవరు చేరరు? సాతానుగాడు చేరిపోతాడు. కాబట్టి వీళ్ళు ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారండి? జరిగిన సంగతులను మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అక్కడ కల్పనలు, ఉన్నది లేనట్టు చేర్పులు మార్పులు లేవండి. వాక్యం అంటేనే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా రాసేవాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళకు తోసినట్లు, వాళ్ళు నచ్చినట్టు రాశారండి. ఉందా మాట? ఎక్కడుందా మాట అమ్మా? పేతురు గారు రాసిన పత్రికలో కనుక మనం గమనించినట్లయితే, మనం కూడాను జరిగినటువంటి దేవుడు చెప్పుకోవన్న మాటల గురించే చెప్పుకుంటూ ఉంటే ఆయనే మన యొద్దకు వచ్చి మనతో నడుతాడండి. కానీ చాలామందితో దేవుడు నడవట్లేదు. రోజంతా ఎవరిష్టానుసారి వాళ్ళు గడిపేస్తున్నారు. అవునా కదా? మనం ప్రతి అనుదినం ఎవరితో కలిసి నడవాలండి? అమ్మ అర్థమవుతుందా వాక్యం? అందరూ ఇటే మనసు పెట్టడం, సరిగ్గా కూర్చోవాలి, అందరూ కూడా చక్కగా కూర్చోవాలి. చూడండి ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయము 20-21 వచనాలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. యాలయనగా ప్రవచనము
ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. మనం మాట్లాడే ప్రతి మాట ఎవరి మూలంగా పలకాలి చెప్పండి. మనం సాతానుగాడైతే మాట్లాడతాడు, లేనిదున్నట్టుగా మాట్లాడతాడు, ఉండదు కల్తీ మొత్తం కూడా కలుషితం చేస్తాడండి. కానీ దేవుని బిడ్డలమైన మనము ఉన్నది ఉన్నట్టు చెప్పండి, యాస్టీజ్గా చెప్పండి. అటు కానీ ఇటు కానీ అసలు ఊహించుకోవడం చెప్పకూడదు. చాలామంది సమస్య ఏంటంటే ఊహించేసుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి. అందుకనే వారి మధ్య ఎవరు ఉండలేకపోతున్నారు. అందుకనే మనము వాస్తవంలోకి రావాలా, ఊహాలోకంలో వ్యవహరించాలండి. మనుషులందరూ ఇప్పుడు కూడా ఏం చేస్తుంటారు చెప్పండి, పరీక్ష రాయకూడదు కానీ ప్యాస్ అయిపోయినట్టుగా ఊహించేసుకుంటారు కొంతమంది. ఏమండి చూడండి, చాలా జాగ్రత్త పడాలి మనం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖను 20 వచనం చదువుతారండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఎవరన్నా ఊహించుకునేదని చెప్తే అది లేఖనం కాదు, అది వాక్యం కాదు. మరి వాక్యం అనేది ఎలా పుట్టిందంటే మనుషులు 21 వచనంలో పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ఇద్దరు ప్రేరేపిస్తారు నిన్ను. ఎవరెవరు? నోరు తెరవండమ్మా. పరిశుద్ధాత్ముడు, ఇంకోటి ఎవరు చెప్పండి? దురాత్ముడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటాడు, దురాత్ముడు కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఎవరికి లోబడాలి? అప్పుడు మనతో కలిసి ఎవరు నడుతారు చెప్పండి. మనం లూకాసు సువార్త 24వ అధ్యాయంలో చూసుకున్న ప్రకారంగా ఏళ్ళేదో విషయం మాట్లాడుకుంటే అక్కడ ఎవరు చేరారు చెప్పండి? యేసు ప్రభు వారు చేరారు. వారితో కూడా నడిచాడంటండి. కాబట్టి ప్రియులారా, కొంతమంది మాట్లాడుతూ ఉంటే వారితో కలిసి ఉండాలనిపిద్దా చెప్పండి అమ్మా. కొంతమంది దేవుడే వారి మాటలు ఇష్టపడిన వారితో కూడా నడిచాడంటండి. ఎందుకంటే మలాకీ గ్రంథంలో ప్రాముఖ్యమైన మాట ఉంది. మలాకీ గ్రంథము అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? పాత నిబంధనలో ఆఖరిలో మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథము 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిను. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎవరు వింటున్నారని చెప్పండి? ఎలా వింటున్నారు చెప్పండి? చెవియొగ్గి. కొంతమంది మాట్లాడుతూ ఉంటే చెవులు కోసుకుంటారండి అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే మహా ఇష్టపూర్వకంగా వింటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు కూడా మన సంభాషణ ఎప్పుడెప్పుడు వింటున్నాడు చెప్పండి? ఎప్పుడెప్పుడు వింటున్నాడు? అనుదినము ప్రతిరోజు నా బిడ్డలు ఏం మాట్లాడుతున్నారని దేవుడు వింటున్నాడు అన్న సంగతి గుర్తించి మన మాటల్లో మార్పు రావాలొద్దా చెప్పండి? ఎవరు వింటలేదు అనుకున్నప్పుడు మాటలు ఎలా ఉంటాయి, ఎవరన్నా అబ్జర్వేషన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి మనకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎవరో మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు, ఒక వ్యక్తి, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తి వచ్చినాడు అనుకోండి, దగ్గరలోకి ఏం చేస్తారు? మాటలు మారిపోతే లేదా? అలాగే మాట్లాడతారమ్మా. అది యథార్థత కోల్పోవడం అంటే. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా మొహమాటం లేకుండా మాట్లాడేవాడంట. నీవు మొహమాటం లేకుండా మాట్లాడువాడని మేము ఎరుగుదు అన్నారు. నువ్వు ఎరుగుదువా? మన దేవుడు ఎవరు చెప్పండి? మొహమాటం చొప్పున ఏదో మనం ఎలా పడతా ఉంటే మన జీవితాలు చాలా పాడైపోతాయండి. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మరి యేసు ప్రభువారే వచ్చి వారితో కూడా ఏం చేశాడు చెప్పండి? నడిచాడు. ఆది కాండంలో ఒక ఆయనతో నడిచాడండి. నేను చెప్తాం అనుకున్నాను ఇంకో ఆయన 5వ అధ్యాయం. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనం నుండి. ఆది కాండము 5:22 చదవండి. 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చూడండి ప్రియులు, ఎన్ని సంవత్సరాలు నడిచాడంటే దేవుడితో?
మరి మనం వారానికి 3 రోజులన్నా నడుతున్నామో లేదో చూసుకోండి. వారానికి ఎన్ని రోజులు చెప్పండి? రోజుకి కనీసం 3 గంటలన్నా నడుతున్నారా చెప్పండి? మనము ఆయన అడుగు జాడల్లో నడవాలనుకున్నాడు యేసుప్రభు. ఉందా లేదా బైబిల్లో? ఏమ్మా, మరి ఎక్కడ నడవాలంట? గాలిలోనా? ఎక్కడ నడవాలి చెప్పండి? యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడలు గుర్తుపట్టి అందులో నడవాలి మనం. ఆయన మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల్లో నడవాలి మనం. అలా అది నువ్వు నడవాలంటే ముందు నువ్వు ఎరగాలి కదా. ఏమండి చెప్పండి, మనం ఎలా నడుచుకోవాలో, నాకు సరైన మార్గం ఏదని మనం అడిగితే నేనే మార్గం అంటాడు. నేను నడవలసినటువంటి మార్గం, నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తానని ఉందా లేదా బైబిల్లో? చెప్పండి. నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రతిరోజు ఎవరితో నడవాలండి? రోజుకో ఏదో కాసేపు దేవుడితో నడిచి మిగిలినంతా ఎలా నడుస్తున్నామని మనకు తెలుసు. ఆయన మార్గంలో మనం నడుచుకుంటే మనం ఏమవుతాం చెప్పండి? ధన్యులు అవుతాం. ఎవరవుతాం చెప్పండి? కాబట్టి ప్రియులారా, హనోక్ గారు ఎంతకాలం నడిచాడు దేవుడితో చెప్పండి? ఏండ్లంటే ఏంటి చెప్పండి? మనం ఏళ్ళు పెట్టిన లెక్క కట్టుకున్నా కానీ మనం ఎంతసేపు నడిచామనేది కూడా అర్థం కాదు. నన్ను నేను మనం పరిశీలన చేసుకుంటే ఈయన 300 సంవత్సరాలు దేవునితో నడుతున్నాడంటే ఏం చేస్తున్నాడు చెప్పండి? కుమారులను కుమార్తెలను కూడా కన్నాడంటే. చూడండి, అంటే దేవుడితో సహవాసం వదలలేదు, కుటుంబ విషయంలో బాధ్యత వదలలేదని అర్థమైందండి. దేవుడితో సరైన సంబంధం కలిగిన వారు కుటుంబం విషయంలో కూడా వర్ధిల్లుతారు. చెప్పండి. నువ్వు దేవుడితో నడతాం మానేసే కాబట్టి నీ కుటుంబం గాలికి అదంటే వేస్ట్గా, వృధాగా, రకరకాలుగా పాడైపోతుంది. ఏ వ్యక్తి అయితే దేవుడితో సత్సంబంధాలు కలిగి ఆయన ద్వారా నడిపించబడతారో, దేవుని ఆత్మచేత నడిపించబడతారో, వారి బిడ్డలందరూ కూడా ఎలా ఉంటారు చెప్పండి? సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా, వర్ధిల్లేవారుగా, గొప్పవారుగా, ప్రయోజకులుగా, ఏ విషయంలో కూడా వారి ద్వారా మనకి ఎప్పటికీ అవమానం కలదు. వారి ద్వారా మనకి ఎప్పటికీ కూడా నిరాశ నిస్పృహలు కలవు. దానికి పైపెచ్చు ఆనందిస్తామండి. కుటుంబంలో కూడా మనకేం కలిగి చెప్పండి? మన కుటుంబాలు చూసినప్పుడు చాలామంది ప్రభువు నమ్ముకున్న బిడ్డల యొక్క కుటుంబాలు చూసినప్పుడు క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా లేవు. కాబట్టి అక్కడ ఆనందాలు లేవు. ఏమి లేవు చెప్పండి? సంతోషాలు లేవు, సుఖకరమైన నివాసాలు లేవు. రక్షణ గూర్చిన నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడద్దంట, కానీ దెబ్బలాటలు వినపడుతున్నాయి చాలా కుటుంబాలు. ప్రార్థనకి వెళ్ళేళ్ళు కుటుంబంలో కూడా ఏం వినపడుతుంది చెప్పండి? ఎక్కువగా దెబ్బలాటలు, అల్లరి, సరి అయినటువంటి రెస్పాన్స్ లేకుండా, గౌరవప్రదంగా లేకపోవడం కారణం ఏంటంటే ఒక్కళ్ళు ఇద్దరు నీతి మిగులు అందరూ గాలులు అనుకోండి, ఇంకా ఎలా కుదురుద్ది అక్కడ? నోవహ్ గారు కుటుంబంలో ఉన్నారు, భార్య కానీ 3 కొడుకులు కానీ చెప్పండి, కుటుంబ సభ్యులు ఎవరు చెప్పండి? కోడళ్ళు కూడా ఎప్పుడు కూడా విరోధంగా మాట్లాడేదండి. ఎప్పుడు కూడా తిరస్కరించి మాట్లాడడం, అవమానించడం. నీకు చెప్పాడా? ఎవరికి లేని నిన్ను ఒక్కనే కట్టమా? మనవాళ్ళ మాటలు ఎలా ఉంటే చెప్పండి? మాకు చెప్పండి, నీకు కూడా చెప్పాడు అన్నట్టుగా ఈ వేస్ట్ మాటలు ఎక్కువైపోయి ఆఖరికి ఇప్పుడున్నటువంటి కాలంలో అయితే ఆ నోవాహును కూడా వెనకలు ఈడ్చేవాళ్ళండి. ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఎక్కేటప్పుడు కూడా ముసలోడు నువ్వేందుకు ఇప్పుడు దాకా నీతో పడలేకపోయావు, నా బయట దోసేసి తొలిపేది అవసరం. అలాంటి తరం అండి ఇది, చెడ్డ తరం. ఇదే తరం చెప్పండి. కాబట్టి మనము మన దేవుడిని ఎరిగిన నాటి నుండి ఎన్ని సంవత్సరాలు ప్రభుతో నడవాలి చెప్పండి? ప్రతిదినం అనండి ఒకసారి ఒక మాటలో, అనుదినము, ప్రతిరోజు ఆయన వచ్చినా మనం తీసుకున్నా. అప్పుడు వరకు కూడా ఎవరితో నడవాలి చెప్పండి? దేవునితోనే నడితే మన కుటుంబ విషయంలో ఏమన్నా తక్కువ చేస్తాడు దేవుడు? కుమారులను కుమార్తెలను కన్నాడు అంటండి. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నానని కీర్తన గ్రంథం 2వ కీర్తనలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన మాటల్లో కూడా, మన నడవడిలో కూడాను ప్రభువుతో కలిసిన అనుభవం ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి చెప్పండి? ఇది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత మనం వాక్యంలో గమనించినట్లయితే ప్రియులారా, చూడండి, దానియేలు గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6:10 తీసుకుని చదవండి.
ఆ, ఆ. చాలండి. దానియేలు గారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు? మన అంశంతో మాట మీరు ఎత్తాలి ఇప్పుడు కూడా. అనుదినము, ప్రతిరోజు కూడా. ఈయన గవర్నమెంట్ జీతగాడండి. ఎవరు చెప్పండి? మామూలు జీతమా? గవర్నమెంట్ జీతంలో కూడా అందరికంటే పై అధికారి. రోజుకు 3 సార్లు ప్రతిరోజు ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు. మరి మన సంగతి ఏంటి? ఇక్కడ ఉద్యోగస్తులు కూడా కొంతమంది ఉన్నారు, అడిగితే మాకు టైం లేదంటారు. ఏంటి సార్ చెప్పండి? చాలామంది ఎందుకంటే మీ టయాన్ని కనుక మీరు దేవుడికి ఇస్తే, చెప్పండి, దేవుడికి ఇవ్వాల్సిన టయాన్ని కనుక మీరు దేవుడికి ఇస్తే మీ రోజు హాయిగా గడిపేస్తాడు దేవుడు. లేకపోతే మీకున్న టెన్షన్లు, మీకున్నటువంటి నువ్వు ఒక్కదాని చేసుకోవాల్సి వద్దు. ఏది బెస్ట్ అమ్మా చెప్పండి? దేవుడు సహాయం తీసుకుని ఆ పనులు క్లియర్ చేయడం బెస్టా, నువ్వు ఒక్కడివే చేసుకోవడం బెస్టా చెప్పండి అమ్మా? చెప్పండి, అర్థమైంది మీకు ఎవరు సహాయం చేయకపోయినా ఎవరు చేస్తారు చెప్పండి? మీకు మంచి ఆలోచన కలగజేస్తాడు, సులువైన పద్ధతి చూపిస్తాడు. ఒకేసారి 2-3 ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఏ విధంగా సమయోచితంగా వ్యవహరించాలో దేవుడు చక్కనే. ఎందుకంటే మన దేవుడు మంచి ఆలోచనకర్త. మన దేవుడు ఎవరు చెప్పండి? యెషయా గ్రంథం 9 మాట ఉంటాయండి. ఆయన గురించి ఏనప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇది మొదలుకొని మితి లేకుండా మాట చదవండి. చాలా ఇక్కడ ఎలా ఉంచండి. యెషయా గ్రంథం 9 నోచురమ్మా. చూడండి, మన భారాలన్నీ ఎవరి మీద ఉండే చెప్పండి? నువ్వు తీసుకుని మాత్రం అదే సమస్య. ఆశ్చర్యకరుడు, 7వ వచనం అందరూ చదువుదాం. ఇది మొదలుకొని, మితి అంటే ఏంటి చెప్పండి? పరిమితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చాలండి. సర్వకాలం అంటే ప్రతిరోజనే కదా అర్థం. అనుదినము మనందరి జీవితంలో కూడాను పరిమితి, అన్లిమిటెడ్ అనే పదం ఇప్పుడు ఎక్కువగా దేంట్లో వాడుతున్నాం మనం? రీఛార్జ్. ఏంటో చెప్పండి? ఫోనుల్లో అన్లిమిటెడ్ వాడుకుంటున్నామండి. దేవుడి నుండి కూడా మనం 1 సంవత్సరం సరిపడా అమౌంట్ వేసేసుకున్నాం అనుకోండి ఫోన్లో. ఇక ఎంతైనా మాట్లాడవచ్చు, మెసేజ్లు పెట్టవచ్చు, మాట్లాడవచ్చు, ఇంకా నెట్ కూడా వాడుకోవచ్చు. అవసరం వస్తే మనకు రోజు సరిపోదు అన్నట్టు ఉంటుంది. ఏమండి? రోజంతా వాడినా అవకాశం ఇస్తారా లేదా? అది కాదండి. దేవుడు చెప్పింది ఏంటంటే 7వ వచనంలో, ఇది మొదలుకొని మితి లేకుండా మనకేమేమి కలగజేస్తాడు చెప్పండి? అభివృద్ధి, క్షేమము. చెప్పండి, అభివృద్ధి. ప్రియులారా, దేవుడు మనకి ఈ సమయంలో మనతో మాట్లాడేది ఏంటంటే మనందరి జీవితంలో కూడా ప్రతి దినము కూడా అభివృద్ధి, క్షేమము. ఏమని చెప్పండి? అభివృద్ధి, క్షేమం. ఎవరికి ఇస్తాడండి అభివృద్ధి, క్షేమము? చూడండి, అది ఆ మాట కూడా చూస్తే మనకు అర్థమైపోద్ది. ప్రార్థనకు వచ్చేవాళ్ళకి అందరికీ కాదు, కానీ అది స్వతంత్రించుకోవాలండి. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం అండి. ప్రసంగి 2:26. పేజీ నెంబర్ చెప్పడం ఒకసారి. 557వ పేజీ, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. చదవండి అందరూ. ఏలయనగా దైవ దృష్టికి, ఎవరి దృష్టిలో మంచిగా ఉండాలి మనం చెప్పండి? దేవుని దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ఎంత జ్ఞానం కావాలంటే అంత ఇస్తాడు. అర్థమైందండి? చాలామంది ఎప్పటికీ జ్ఞానం కలగదండి, అజ్ఞానులుగానే ఉంటారు. కారణం ఏంటంటే దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా ఉండారని? ఎప్పుడు మంచోడుగా లేరు. ఏలీ కుమారులు యెహోవా దృష్టికి చెడ్డవారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చంపేస్తారు. రెడీ అయిపోయాడు దేవుడు. మిక్కిలి దుర్మార్గులు అయినట్టండి. మనం ఎలా ఉండాలని దేవుని దృష్టిలో? దేవుడు మనల్ని ఎప్పుడు పరిచయం చూసినా కానీ చేసినా కానీ ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలి చెప్పండి? మంచివాడు, మంచిది.
కాబట్టి ప్రియులారా, దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడాను ప్రతిరోజు చూసినప్పుడు ఎలా కాపాడేది ఆయన దృష్టిలో చెప్పండి. అందుకే ఉంచాడు, అప్పుడే తీసేది ఆ సృష్టిని. అమ్మ అర్థమైందా? నువ్వు నేను నిన్ను మనల్ని దేవుడు చూస్తున్నప్పుడు ఆడు మంచివాడు కాదు, నీది మంచిది కాదు అంటాం, కానీ నీ సంగతి నా సంగతి చూసుకోం మనం. నన్ను దేవుడు ఏమని అంగీకరించాలి చెప్పండి? మంచివాడు. చూడండి, అందుకని ఇక్కడ నువ్వు నిజంగా నీ దేవుని దృష్టిలో మంచివాడుగా మంచిదానిగా ఉంటే ఏమేమి ఇస్తాడు చెప్పండి? దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆనందము కూడా అనుగ్రహిస్తాడు, లేని దాన్ని ఇస్తాడండి దేవుడు. 3 ఇస్తాడంట. ఏమని చెప్పు గ్లాడి? ఏమిస్తాడు చెప్పు? ఆనందము, జ్ఞానము, తెలివి. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఎవరో నాకు ఇవి లేవండి ప్రార్థన చేయండి అని ఆ పరీక్షల రోజున ప్రార్థన చేయించకూడదండి. ఎప్పుడు పొందాలి అవి? ప్రతిరోజు కూడాను నీకు ఎంత జ్ఞానం. ఎందుకంటే యెషయా గ్రంథంలో చదివాం కదండి, ఆయన మనకు ఆలోచనకర్త. రెండోదేంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మంచి ఆలోచన ఇస్తాడండి ఆయన. బలవంతుడైన దేవుడు. అంటే బలహీనులుగా మనం ఉంటే ఎవరు బలాన్ని మనకిస్తాడో? చాలామంది ఎప్పుడు నుండో ప్రార్థనకు వస్తూ ఉంటారు, మేము బలహీనంగా ఉన్నామయ్యా ప్రార్థన చేయండి. ఇదేంటండి? ఏంటండి కారణం? ఏంటంటే ప్రతిరోజు కూడా నువ్వు దేవుడి నుండి ఏం పొందుకోవట్లేదు? నీ బలము నాకు ఇయ్యని అడగాలని దేవుణ్ణి. నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపుము. ఓ సిస్టర్ గారు మందిరానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వచ్చినా కానీ నడువొంగిపోయి అంత మాత్రం నిలబడలేకపోతున్నట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 12 అండి. నేను తలపడి చెప్తున్నానండి. మీరు అనుకున్న స్త్రీ కాదు, బైబిల్ ఉన్న స్త్రీ గురించి అడుగుతున్నాం మేము. 18 ఏండ్ల నుండి. ఎవరు చెప్పారండి మీలో 18 అని? సుందరపాలెం దేవుడు ఆశీర్వదించిన కాదు. 18 సంవత్సరాలు బట్టి ఎక్కడికి వస్తుందంట? దేవుని మందిరానికి వస్తుంది. కానీ నడువేమైపోతుంది? వంగిపోతుందంట. ఎంత మాత్రం నిలబడలేకపోతుందంట. ఏం ప్రయోజనం అని చెప్పండి? మందిరానికి వచ్చిన నాటి నుండి మనం నిలబడతాం మొదలెట్టాలా, వంగిపోతాం మొదలెట్టాలండి? అందరూ మనం చూసి నవ్వుతారు, ఈ వంకర టెంకరుడా, ఈ వంకర బుద్ధి ఇంకా మానలేదు, ఒక్కర బుద్ధి మానలేదు అంటే ఏంటి ప్రయోజనం అండి? అందుకనే మనము దేవుని శక్తిని ఆశ్రయించాలి. లేకపోతే ఆ వంగిపోయిన జీవితం అలాగే ఉంటుందండి. మనం చక్కగా నిలబడటం కావాలా, దేవుడికి వంగిపోవడం కావాలి చెప్పండి? చక్కగా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాల్సి ఉంది అన్నాడు. దాని దేవుడు మాట్లాడుతాం కూడా మానేస్తాడండి. చాలామంది ఇప్పుడు ఇక్కడే కూర్చుంటాం, కానీ దేవుడు ఎన్నట్టుగానే ఉండదు, కానీ దేవుడు మాట్లాడు మనతో. కారణం ఏంటంటే నువ్వు చక్కగా ఏం చేయాలి చెప్పండి? నీకు తెలిసినంతట్లో నిలబడాలి. నిలబడటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు కూర్చునే ఉన్నారుగా అంటే ప్రభువుతో నిలబడాలండి, ఆయన పక్షంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మంచి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు చేసేది ఎన్ని పనులు దేవుడు చేయని చెప్పండి? మనం చేసింది ఒకటే, అది కూడా మన బుద్ధి సరిగా ఉంచుకోవడం, అంతే కదా? అది కూడా కష్టమేనా అమ్మా? చెప్పండి. కుంకుళ్ళ అమ్మగారా? ఏం పేరు? అమ్మా చక్కగా ఉండాలి మనం, దేవుడికి నచ్చినట్లుగా. మంచివాళ్ళు ఉంటామంటే అని చెప్పండి? నాకు నేను బాగా నచ్చిదని నచ్చనండి. ఎవరి కాళ్ళే వాళ్ళందరికంటే వీళ్ళకంటే నేనే మంచి వ్యక్తిని అనుకుంటాం. మనం ఎవరిని అడగాలి? ప్రభువా నేను నీకు ఇష్టాలుగా ఉన్నానని ఆయన్ని అడగండి. వాక్యం ఏం చెప్పిద్ది? అర్థంలాగా చూపిస్తూ ఉంటుంది. వాక్యం దగ్గర రారు చాలామంది. అబ్బో వాక్యం దగ్గరికి వస్తే నీ జీవితం ఉండదు చూపిద్దా, అందుకే చదవరు. ఎంత చెప్పినా ఇక్కడ ప్రతిరోజు చదవమన్నా అసలు బైబిలే తీరు. బైబిల్ ప్రతిరోజు చదివినోడి ముందు ఎవరూ సరిపోరు. మీరు ప్రపంచంలో ఏ గొప్ప ఉన్నతమైన వ్యక్తి అయినా సరే ఎందులో నుండి సారాంశం లాక్కుంటారు చెప్పండి? జ్ఞానము, బుద్ధి, సకలమైనటువంటి సంపదలు కూడా అందులో ఉన్నాయి. మంచి గనండి ఇది. కాబట్టి విలువ తెలుసుకుంటే అది గుర్తిస్తారు. కాబట్టి దానియేలు గారు ప్రతిరోజు కూడా ఎన్ని పనులున్నా కానీ ఇంటికి వెళ్ళి ఎన్ని పనులున్నా ఇంటికి కూడా వెళ్ళాడండి. కొంతమంది ఇంటికి కూడా వెళ్ళరు. ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు 16 వచనం కూడా చదువుదాం. 6:16.
ఉమ్. అది నీవు అనుదినము తప్పక సేవించుచున్న చాలు. అనుదినము రాజుగారికి కూడా తెలిసిపోయిందండి. ఏమని? సేవించడం అంటే ఏంటి చెప్పండి? పూజించడం. సేవించడం అంటే ఏంటి చెప్పండి? నువ్వు ఎంత గొప్పోళ్ళు, ఎంత ఉన్నతమైన వాళ్ళు ఉండ కానీ నీ దేవుడే నీ దేవుడు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి మొక్కి, ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు మొక్కి ఈ పనులు చేయకూడదండి. మనం ఎక్కడ ఉన్నా కానీ ప్రభు బిడ్డలుగా ఉండాలి. చెప్పండి. మనోళ్ళు ఏం చేస్తారు? నటనా పనులు ఎక్కువైపోలేదండి. నీ దేవుడికి తప్ప మరి ఎవరికి నువ్వు ఏం చేయకూడదు చెప్పండి? మొక్కకూడదు. అలాగా ఎంత గొప్ప పోస్టులో ఉండగాని రాజుగారు ఏమైనా అనుకుంటారులే ఆయనతోనే ఉండేదని ఆయనలాగా ఎలాగ నువ్వు దండం పెట్టి కూడా. అందుకని ఆయన గుర్తించాడు. దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? రాజుగారు చెప్తాడు. అనుదినము నీవు సేవించుతున్న నీ దేవుడే నిన్ను ఒక అన్యుడు చెప్పగలుగుతాడండి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టైపులో మారిపోతున్నాం అనుకోండి, అది సరైన విధానమే కాదు. ఇక్కడ ఒక రాజుగారు తన కింద పనిచేసేటటువంటి ఒక ఉద్యోగస్తుడు ఏం చెప్తాడు చెప్పండి? నీవు ఎప్పుడెప్పుడు చెప్పండి? అనుదినము. ఆ మాట చెప్పండి, ఉందా లేదా? నువ్వు అనుదినము తప్పకుండా. అప్పుడప్పుడు తప్పిపోతుంటాం మనం. అందుకనే మనము చాలాసార్లు తప్పి పడిపోతున్నాం. ఎక్కడైతే నువ్వు రాంగ్ స్టెప్ వేస్తావో, ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలంటే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో సాయంకాలమున, అంటే ప్రతిరోజు సాయంకాలమున మధ్యాహ్నమున, ప్రతిరోజు కూడా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ప్రతిరోజు కూడా ప్రభుతో గడిపేవాడు ఆ రోజు సాయంత్రం మేడం దగ్గరికి తిరుగుతాడంటండి. ఎక్కడికి తిరుగుతాడు చెప్పండి? దావీదు మిద్ది మీద అని రాయబడింది. అప్పుడు చూడకూడని దృశ్యాలు చూడడం, పాపాలు చేసేయడం, అలాగా పతనం అనేది ప్రారంభమైంది. అదే ఒక ఆడసింహానికి ఓడిపోయాడండి. ఎవరి చేతిలో ఓడిపోయాడు చెప్పండి? స్త్రీకి లోనైపోయాడు. అదే దానియేలు గారు ఉన్నాడు. దానియేలు గారి జీవితం కనుక మీరు చూసినట్లయితే ఆ బైబిల్లో రాయబడిన ఆ యొక్క వాక్యాలు ఆధారం చేసుకుని చూస్తే ఎక్కడన్నా చిన్న పొరపాటు కనబడిందండి చెప్పండి? దానియేలు గారిలో మొదటి నుండి కడ వరకు ఎక్కడ చిన్న పొరపాటు కూడా కనబడలే. కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుడితో గడిపే సమయాన్ని పోగొట్టుకోలేదు. అందుకని 3 రాజులు మారిపోయినా కానీ ఈయన ఎవరైనా తీసేశారండి? నువ్వు ఆ పార్టీ వాడు తీసేస్తున్నా, మా వాడు పెట్టుకుంటా పదాలు ఉండేయండి. ఈయన ఎప్పుడు దేవుడి పక్షంగానే ఉండేవాడు. చెప్పండి. ఏ మనిషి పక్షం వహించేవాడు, ఏది కరెక్టో అదే చేసేవాడు. కాబట్టి ఆ రాజులు కూడాను వాళ్ళ కొడుకు అని కాదండి, 3 రకాల జనాంగం ఏలేరండి. అప్పుడు ఎవడైనా సరే నమ్మకస్తుడు. ఎవరు చెప్పండి? అంతెందుకండి, ఉదాహరణ నా మట్టుకు నేనే వచ్చే ఆదివారం ఎక్కడికన్నా ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా. ఎవరైతే నాకు దేవుడు అప్పగించిన సంఘంలో ఏ బాధ్యతలకి నమ్మకం చేస్తారన్నోడికి అప్పచెప్తావా? మీరు చూసుకుంటే అలా మూకముడుగా మాట చెప్పి వెళ్ళిపోతాం. యథార్థం చెప్పండి అమ్మా, చెప్పండి. మీ ఇంటి తాళాలు మీరు అప్పగించేసి వెళ్ళిపోతారా? ఏమి లేకపోయినా లోన చెప్పండి. అది నమ్మకత్వం. వాళ్ళు బయట వాళ్ళకి కూడా అర్థమైపోతుందండి. ఈ అవగాహన ఎవరు కల్పించారు చెప్పండి? దేవుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఈ విలువ. అంతే తప్ప నేను నమ్మకస్తున్నాయి రండి అని చెప్పుకున్నాడు పని చెప్పండి. కాబట్టి ఆ దినాల్లో అంతకుముందున్న రాజుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చంపేసేవాళ్ళు, కొత్త వాళ్ళని అప్పుడు అలా జరిగేదండి. కానీ దానియేలు గారి జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎవరు కాపలు కాసేవాళ్ళు చెప్పండి? ఆఖరి టైంలో కూడా ఎక్కువ వయసు అయిపోయింది, ఇతను ముసలోడు ఎందుకని అనలే. ప్రతి ఒక్కరు కూడా ఆయన సలహాలే తీసుకునేవాళ్ళు. అందుకనే ప్రియులారా, మనం అందరికీ ఉపయోగపడేలాగా చేస్తాడండి దేవుడు. దేవుడు ఈ భూమి మీద బ్రతికించి నేను ఎందుకు ఉపయోగపడతాను అనుకునే నిన్ను అందరికీ 127 సంస్థానాలు, ఎంతకాలం చెప్పండి? 127 సంస్థానాల మీద ప్రజలందరికీ ఈయన ద్వారా బహుమేలు జరిగిందండి. కాబట్టి అనుదినం మనం ఏం చేయాలి చెప్పండి? తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించాలి, పూజించాలి. చెప్పండి, దేవుని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి, పూజించాలి. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, నిర్గమకాండము 16వ అధ్యాయము 21వ వచనం. నిర్గమ 16:21. పిల్లలు మీరు చూస్తున్నారా?
ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు కూడా తన ఇంటి వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చుకున్నాడు అంటండి. అందుకనే మనము పరలోక ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని ఏమని అడగాలి చెప్పండి? మా అనుదిన ఆహారం మాకు. మనం ప్రతిరోజు కూడా దేవుని అడగాలండి. ఇంట్లో బోడన్ని ఒడ్లు ఉన్నాయి కదా, బోడంతా తినడానికి బోడంత ఉంది కదా అని అనుకోకుండా జీవాహారాన్ని అడగాలి. చెప్పండి, శారీరకమైన ఆహారం కూడా ఎవరిని అడగాలి చెప్పండి? ప్రభువుని అడగాలి. దేవుడు కోపం వద్దా? ఆయనకి ఎప్పుడూ ఇష్టమేనండి. ఆయనే కదండి మాకు ప్రార్థన నేర్పించమంటే, భోజనాల గురించి ప్రార్థన నేర్పించమన్నారు వాళ్ళు. ప్రార్థన నేర్పించమన్నప్పుడు అన్నీ అందులో నా చిన్న ప్రార్థన అనండి. కాబట్టి మన ప్రతి అవసరం కూడా ఎవరు తీరుస్తారు చెప్పండి? అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 3:2. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. ప్రతిరోజు మందిరం దగ్గరికి వస్తున్నాడు. దేనికి వస్తాడు చెప్పండి? ఆయన అడుక్కుంటాకు వస్తున్నాడు. ఈ తీసి మోసుకెళ్ళే వాళ్ళు కూడా మందిరం లోపల మోసుకెళ్ళాలి, ఆ దారిలో ఉంచాలండి. మనవాళ్ళు ప్రార్థన కొడుకు చాలామంది అలాగే వస్తారు. కొన్ని అవసరాలు తీర్చబడతాకు వచ్చి మళ్ళీ ఆ స్థితి బట్టి ఎప్పటికి పోతాం. అర్థమైందండి మీకు? మందిరం బయట మెట్ల మీద కూర్చుని అడుక్కుంటాక కాదండి మనం రావాల్సింది. లోపలికి వచ్చి ఆ సమస్యనే పూర్తిగా తీయించేసుకుని వెళ్ళాలి. అర్థమైందండి? చాలామంది అలా వస్తారు ఆ భిక్షగాడిలాగా. మళ్ళీ తెల్లారిపాటి మళ్ళీ ఖాళీ కడుపు అయిపోయిందా లేదా ఆయనకి? రోజు అడుక్కుంటేనే ముద్ద. ఏది ఎక్కడికి వచ్చి మళ్ళీ పైగా యేసు ప్రభు వారు ఉండే మందిరం కాడకు ఆ మెట్ల వరకే వచ్చి అలాగే వెళ్తే అదే అయిద్దండి మన జీవితంలో. అలా కాకుండా మనం ఆయన ఇంట్లోనికి మన ఇంట్లోనికి ఆయన అన్నట్టుగా ఉండాలి మన జీవితం. పూర్తిగా దేవుళ్ళో మనలో దేవుడు. అప్పుడు ఇక అడుక్కునే పరిస్థితి ఉండదండి మన జీవితంలో. అర్థమైందండి? ఎన్ని రోజులు తీసుకొచ్చారంటే రాయబడింది దాని గురించి. అది ఎన్ని రోజులు అడుక్కుంటాకి వచ్చేలాగా మన జీవితం ఉండకుండా అడుక్కు తినే పరిస్థితి నుండి పూర్తి విడుదల కలగజేసి మనమే ఇచ్చేవారులాగా. చెప్పండి, నువ్వు పైవాడుగా ఉంది కానీ నువ్వు అప్పులు ఇచ్చేవాడు అంటే ఎంత ఉందో చూసుకోండి. అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అది అలా దేవుడు మార్చగలడు. కాబట్టి చాలామంది భక్తులు ఎక్కడి వరకు వచ్చేస్తున్నారు చెప్పండి? అలా వస్తున్నారు. తెల్లారు కూడా మళ్ళీ దేనికి వస్తున్నారు? అడుక్కునేవారుగానే. అలా కాదండి మన జీవితం. అది ఆ వాక్యం గురించి వర్ణించుకుంటూ ఉంటే చాలామంది ఈ 2 రకాల జనాంగం ఉంటారండి. ఫస్ట్ వత్తంగానే దేవుడి దగ్గర ఆ సమస్యనే దీంచేసుకుని వెళ్తే ఇక రెండోసారి ఆ పరిస్థితి ఉండదండి. కాబట్టి మనము అనుదినము అడుక్కుంటా అన్నట్టుగా కాకుండా మొదటి రోజులోనే వచ్చిన రోజునే మనం ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఆ సమస్యకు పూర్తి విడుదల కోసము మనము రావాలి. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు ఎన్నో అధ్యాయం ఇప్పుడు మనం చూసుకున్నది 3వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా చూడండి, వాక్యులు కనుక గమనించినట్లయితే మనము కీర్తన గ్రంథము 96వ కీర్తన 2వ వచనం చూద్దాం. 96వ కీర్తన 2వ వచనం. అనుదినము మనం చేయాల్సింది ఏంటి అంటే ఏం ప్రకటించాలి చెప్పండి? రక్షించబడేటటువంటి సువార్తని ఎప్పుడెప్పుడు ప్రకటించాలి చెప్పండి? ప్రతిరోజు మన బాధ్యత. దేవుని యొక్క రక్షణ గురించి చెప్పాలి. యేసు ప్రభువు నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కూడా. దేవుడు నా కుటుంబంలో పలానా మేలు చేశాడు, మీకును చేస్తాడన్నట్లుగా దేవుని గురించి ప్రకటించాలండి. ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు. అది మనందరి బాధ్యత. తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 2వ వచనం. చాలండి. అనుదినం మనం దేవుని యొద్ద ఏం చేయాలి చెప్పండి? అంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి చెప్పండి? మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రతిరోజు విచారణ చేయడం ఏంటి చెప్పండి? ప్రభువా, నా జీవితంలో ఎందుకు ఈ పని అవ్వట్లేదు?
ఏమన్నా అర్థమైంది? మీ జీవితంలో జరగాల్సిన కార్యం జరగట్లేదు అనుకోండి, ఎవరి యొద్ద విచారణ చేయడం అంటే ఏం చెప్పండి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఖచ్చితంగా ఆయన పాసనలో తెలుసుకోవాల్సిందే. మిగిలిన వాళ్ళు మాకు కలిసి వస్తలేదంటే బోర్డు చెప్తూ ఉంటారు మనుషులు. వాళ్ళు చెప్పే వాస్తవాలేనండి. నువ్వు పలానోడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి తాడు కట్టించుకుంటే అదే ఎక్కడండి, చేతికి కాళ్ళకి, లేకపోతే తాయిత్తులు కట్టించుకుంటే, లేకపోతే పలానా చోటుకి పలానా చేయిస్తా అని చెప్తూ ఉంటారు. అదే దేవుడిని అడిగా అనుకోండి డైరెక్ట్గా, మన దేవుడు మాట్లాడే దేవుడే కదండి, మన సమస్యలు ఆలకించే దేవుడే కదా. కాబట్టి ఆయన ఖచ్చితమని చెప్తాడు. మనవాళ్ళు కూడా చూడండి, డాక్టర్ల దగ్గరికి ఎప్పుడు మొత్తం టైం అయిపోయిన తర్వాత, మంచి అవకాశాలు కోల్పోయిన తర్వాత ఆఖరి టైంలో అసలైన డాక్టర్కి వెళ్తారు. అసలైన డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు చెప్పండి? అప్పటికే పరిస్థితి అంతా చేదాడిపోద్ది. అప్పుడు దాకా కూడా అవకాశాలు ఉన్న చాలామంది సద్వినియోగం చేసుకోరు. పరిస్థితి చేదాడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అందుకనే మనం చేసిన మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? దేవుని యొద్దే విచారణ చేస్తే, అంటే ప్రార్థన చేసుకుంటే మనకు అపజయాలనేవి ఉండవు. తర్వాత మనం గమనించినట్లయితే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 40 వచనమండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 16:40. అదండి, అనుదినము నిత్యమైన దహన బలి ఎవరికి అర్పించాలి చెప్పండి? మనకి ఎంతవరకు తీసుకోవడం వచ్చి కానీ దేవునికి ఇవ్వడం రాదు. వచ్చా? ఏమన్నా అర్థమవుతుందా మీకు? ప్రతిరోజు మనం కూడా దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఆయన్నే అడగాలి. నిత్యమైన దహన బలి చెప్పండి. ప్రభువా నేను నీకు దాసుడను, ప్రభువా నేను నీకు దాసురాలని మనం ప్రతిరోజు ఎవరికి సమర్పించుకోవాలి చెప్పండి? దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 40 వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 16:40లో నిత్యమైన దహన బలి. ప్రతిరోజు మనం చేయాల్సింది ఏంటంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. ఇవి ప్రతిరోజు మనం చేయాల్సిన సామాన్యమైన కనీస బాధ్యతలండి. అపోస్తుల కార్యములు 17:11. ప్రతి దినము మనం ఏం పరిశోధన చేయాలి చెప్పండి? డబ్బు ఎలా సంపాదించాలి, సుఖంగా ఎలా గడపాలి, పక్కోళ్ళ కుటుంబాల్లో ఏం జరుగుతుంది, ఈ శోధనలు జరుగుతూ ఉంటాయండి. మన పరిశోధనలు వాళ్ళ కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయి, రాజకీయంగా తర్వాత ఏం జరగబోతుంది, మన జీవితం అంతా అనవసరమైన పరిశోధనలు ఎక్కువైపోతున్నాయి మనకి. అర్థమైందండి మీకు? మనం ప్రతిరోజు పరిశోధించాల్సింది ఏంటి చెప్పండి? దేవుని వాక్యము. అమ్మ అర్థమైందా మీకు? ప్రతిరోజు మనం ఏం పరిశీలన చేయాలి? ఏమండి? దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ఎవరైతే ధ్యానిస్తారో, పరిశీలనగా చూస్తారో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, నేను నడుచుకుంటే నాకేం జరిగిద్ది అన్నట్టుగా మీరు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా చదవండి. యెహోవా వాక్యం పరిశోధించి చదవమని ఉంటుంది, పరిశీలనగా చదవమంటది. అలా చదివిన వాళ్ళు ఎన్నెన్ని కనిపెట్టారండి. మత్తుమందు కనిపెట్టింది ఎలా చెప్పండి? ఆదాముకి ఏ నిద్ర కలగజేశాడంట? గాఢ నిద్ర. ఏంటి గాఢ నిద్ర అంటున్నాడు ఏంటి? మనవాళ్ళు ఏం చేసి బలవంతంగా ఏదన్నా ప్రమాదం జరిగితే ఏం చేసేవాళ్ళు? బలవంతంగా తాళ్ళుతో కట్టేసి కోసేసి అవన్నీ సరిచేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? నరక యాతన. ఆ పరిస్థితిలో ఒక ఆయన వాక్యం చదువుతుంటే ఆ మాట పట్టుకున్నాడు. గాఢ నిద్ర అంటే ఏంటని ఆ ప్రార్థన చేసుకుని అలా చేసి తర్వాత క్లోరోపిన్ దాన్ని ఏమంటారండి? క్లోరోఫామ్ మత్తు మందుని అలాగా దేవుడు ఆయనకు అలా అవకాశం ఇచ్చాడు. మీరు బైబిల్లో అదేంటే పలానా ఇప్పుడు మోషే గారికి ఒక పెట్ల్యాండ్ తయారు చేసి నదిలో వదిలేరు కదండి తల్లి. ఆ పెట్టి చేసి నదిలో వదిలితే ఆ తారు పూసింది. ఏం పూసింది చెప్పండి? తారు అప్పటికప్పుడు పూసి అక్కడ అందులో పెడితే కరిగిపోకుండా, ఆ నీళ్ళలో కరిగిపోకుండా ఎలాగెళ్ళిందని పరిశోధన చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిలో ఆయిల్ ఉందని గుర్తించారు. ఇప్పుడు పెట్రోలియం, మనం వాడే పెట్రోలియము ఆ ప్రాంతంలో ఇరువుగా దొరుకుతుందని గుర్తించారు. అలా ప్రతి బైబిల్లో మీరు విమానాలైనా, రైళ్ళైనా, కరెంట్ అయినా, మీరు ఏ వస్తువైనా సరే
గా గాలిని కొలతలు, సముద్రం లోతులు, ప్రకృతి గురించి అవగాహన. ఇక సొలొమోను గారు అయితే అన్ని రకాల జీవుల గురించి మొత్తం రాశాడు. మొక్కలైనా, జీవశాస్త్రమైనా చెప్పండి. చదువుకున్న పిల్లలు నోరుగారన్నా మాకదే. ఏ శాస్త్రాలైనా సరే ప్రతీది కూడా. ఇప్పుడు ఈ దానియేలు గారు వీళ్ళు ఉన్నారు, షడ్రక్ మేషక్, పిల్లల కాలంలో కూడాను వీళ్ళ పరీక్షిస్తే ఆ మిగిలిన జ్ఞానం కంటే ఎన్నింతలు శ్రేష్ఠులు చెప్పండి? 10 అంతలు శ్రేష్ఠులు అయ్యారంట. ఎలా వచ్చింది ఆ జ్ఞానం? కాబట్టి ప్రియులారు, ఇప్పుడు ఏదో మనం మామూలు కూర్చున్నాం అనుకుంటున్నారు మీరు. రాబోయే దినాల్లో మీరే సమాజానికి కూడా అత్యంత అవసరమైనటువంటి కనిపెట్టగలిగిన సామర్థ్యత మీకు దేవుడే ఇస్తాడండి. మీరు భాగ్యము సంపాదించుకున్నట్లు మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనేను కూడా రాయబడింది. మనం ఏదో ఏమి చేతగానోళ్ళ కనబడతాం, కానీ రాబోయే దినాల్లో సమాజానికి కూడా నువ్వు ఎంతైనా అవసరం. దేవుడు నీ నుండి కూడా రాబోయే దినాల్లో వనరులు తరిగిపోతూనే పెరుగుతున్నాయండి. రోజు రోజుకి కూడాను అది పీల్చుకునే గాలే సరిగ్గా దొరకట్లే, త్రాగడానికి నీళ్లు కూడా సరిగ్గా దొరకట్లే. ఇక జనాభా చూస్తే పెరిగిపోతున్నారు, ఆహార పదార్థాలు తరిగిపోతుంది, పెరుగుతుంది. వీళ్ళతో పాటు పెరగదు కదండి, భూమి పెరుగుతుందా? మరి ఆ పరిస్థితులు ఉన్న జనానికి ఇవన్నీ కూడా సర్దుబాటు చేయగలిగిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు కావాలి. యోసేపు గారి కాలంలో, ఎవరి కాలం చెప్పండి? ఇప్పుడు ప్రతి దేశానికి కూడాను 7 సంవత్సరాలకు సరిపడా పంట కనుక 7 సంవత్సరాలు వరుసగా పంటలు కనుక పండలేదనుకోండి, ఆల్రెడీ గవర్నమెంట్ దాచి ఉంచిద్దండి. ఏం చేసి చెప్పండి? ఎందుకంటే 8వ సంవత్సరానికి అయితే వాళ్ళు దాయలేరు. ఇక అది కూడా ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లో నుండి. మీరు ఏదైనా సరే ఒక మనిషి సుఖంగా క్షేమంగా బ్రతకడానికి కావాల్సిన ప్రతి పరిశోధనలు కూడా ఉండాది కుదంతే ఉంది బైబిల్. దీన్ని చదువుతాకి మనకి ఎంత కష్టమో, సకలమైన క్షేమం అంతా కూడా యహలోకులైన నిత్యత్వంలో కూడా మనము కానీ మన కుటుంబాలకు తరతరాలు కూడా శాశ్వతమైన మేలు పొందాలంటే ఆ శక్తి వాక్యంలో ఉందండి. ఎందులో చెప్పండి? కాబట్టి ప్రతిరోజు మనం దేని పరిశోధన చేయాలి? నెట్లో పరిశోధన చేస్తూ ఉంటారు ఏదేదో. ఎందులో ఫోన్లో చేతితో పట్టుకుని ఆ పరిశోధనలు ఎక్కువైపోయినాయి. దీని ఏమి ఉపయోగం లేదు. ఆ సమయంలో కొంచెమన్నా వాక్యంలో గడిపితే మనం ఎంత ధన్యులు అవుతాం. మన సమయాన్ని ఎవరు పాడు చేసి సాధారణంగా పాడు చేస్తున్నాడా? నీకు నువ్వే, ఎవరికి వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. కాబట్టి అనుదినం మనం ఏం చేయాలని కొన్ని విషయాలు చెప్పండి. ఇంతకుముందు చెప్పుకున్నాయి. దేవుని గురించి, రక్షణ సువార్త అంటే ఎవరి గురించి ప్రకటించాలి? దేవుని గురించి ప్రకటించాలి. తర్వాత అనుదినము అంటే విచారంగా ఉండాలా, విచారణ చేయాలా? నా జీవితంలో ఈ విచారం ఎందుకు ఉంది, ఈ బాధ ఎందుకు ఉంది, ఈ సమస్య ఎందుకు ఉంది, నా బిడ్డ జీవితం ఎలాగెందుకు అయిపోయింది, భవిష్యత్తు గురించి కూడా నీకు ఆందోళన ఉందనుకోండి, వెంటనే చక్కగా దేవుడిని అడగొచ్చు. మనకు దేవుడు మంచి ఆలోచనకర్త. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆశ్చర్యకడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు నీకు చక్కని తండ్రిగా. తండ్రి చూడండి తన కుటుంబాన్ని ఎలాగైతే క్షేమం కోసం ప్రయత్నం చేస్తారో ఆ విధంగా చూసుకోండి. తర్వాత అనుదినము మనమే దేవుడికి సజీవంగా మన దేవునికి అంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తన అంతటి యందు చెప్పండి, మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి లోబడాలి. అది నిజమైన ఆరాధన అండి. ఆదివారం మట్టుకు కాదు. ఇప్పుడు మామూలుగా ఆయన మాట వినకపోయినాక మనకేం తక్కువ అవ్వట్లే. దేవుడి మాట మనం సరిగ్గా లెక్క చేయకపోయినా మనకేం తక్కువ చేస్తాడా? బాగానే బతుకుతున్నాం. అదే దేవుడి మాట వింటూ మొదలెడితే ఇంకెలా ఉండదండి? అర్థమైంది మీకు? తాగుబోతుళ్ళు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, గాలికి తిరిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మనకంటే ఉన్నతంగా బతికినట్టుకుంటున్నారో లేదా? వాళ్ళని చూసి ఇంకా ప్రార్థనతో పని ఏంటని అనుకుంటున్నాం మనం. అదే దేవుడు చెప్పినట్లు నడుచుకోవడం ప్రారంభించడం ఇంకెలా ఉండదు మన జీవితం. అది చాలా ప్రాముఖ్యం. తర్వాత ఏంటి చెప్పండి? వాక్యాన్ని ప్రతిరోజు కూడా ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేయాలి. వాక్యానుసారంగా జీవించిన వ్యక్తి ఎలా భవిష్యత్తు ఎలా జరిగింది, ఫలానా వ్యక్తి వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయింది. నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవచ్చు, ఇతరులు కూడా పరీక్షించవచ్చు. బైబిల్లో కొంతమంది దావీదునో లేదా సౌలు ఇలాంటి వాళ్ళు ఉదాహరణ పెట్టాడు లేదా? వీళ్ళందరి జీవితాలు పరిశీలన చేసుకుని మనం వాక్యానుసారంగా జీవిస్తే మనం భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి.
ఊహించలేనంత గొప్పగా ఉంటుంది. తర్వాత కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, 23 దినవృత్తాంతర మొదటి గ్రంథం 23వ అధ్యాయము 30 వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 23:30. చాలండి. ఇక్కడ 354వ పేజీ 354వ పేజీ దినవృత్తాంతర మొదటి గ్రంథము 23వ అధ్యాయం ఎన్నో వచ్చింది చెప్పండి? 30 వచనంలో అనుదినము ఉదయము సాయంకాలం యందు యెహోవాను గూర్చిన ఏ పాటలు చెప్పండి? ముఖస్తుతి కాదు, కానీ సాల్మన్ రాజు గారి యొక్క ఇంట్లో నుండి ప్రతి ఉదయము ప్రతి రాత్రి సాయంకాలము రాత్రులండి ఏ పాటలు వినపడుతున్నాయి చెప్పండి? స్తుతి పాటలు. చాలా కుటుంబాల్లో దెబ్బలాటలు ఎక్కువ వినపడతా ఉంటే వారి ఇంట్లో మట్టుకు ఏం వినపడుతున్నాయి చెప్పండి? చెప్పండి అమ్మా, బైబిల్లో ఉన్నది మాట చెప్పండి. స్తుతి పాటలు. దానివల్ల ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడండి, ఆ ఇంట్లో ఆ యొక్క జరిగినటువంటి విషయం చెప్పింది ఏంటంటే, సాల్మన్ రాజు గారి ఇంటికాడ నేను ఒకసారి వాక్యం చెప్తాకు వచ్చాను. నేను ఏమీ ప్రిపేర్ అయ్యకుండా అప్పటికప్పుడు నాకు అనుకోని రీతిలో వాక్యం ఇచ్చారు. అక్కడ నిలబడ్డానో లేదో దేవుడు వాడుకోవడం ప్రారంభించారు. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. అక్కడ ప్రార్థనలు, స్తుతులు, దేవుడితో సత్సంబంధాలు కలిగిన కొంతమంది వ్యక్తులు ప్రార్థన విజ్ఞాపన బట్టి అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు నాకు అర్థమైందని నాకు ఫోన్ చేసి చెప్పారు. అర్థమైందని మాట మీకు? ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, అసలు అక్కడ అర్థమైపోతూ ఉంటుంది. అక్కడ ఉండబిద్దు అవుదాం కొంతమంది ఇంటికాడ, కొంతమంది ఇల్లు వదిలి ఎల్లబిద్దు అవుదాం. ఏంటి చెప్పండి? చూడండి, అలా అంటే దేవుడు ఉండేటటువంటి స్థలమా, దేవుడు విడిచిపెట్టేసినటువంటి స్థలం అనేది రెండు విషయాలు ఉంటాయండి. కాబట్టి ఆయన చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. మనలో ఏదైనా దోషాలు, లోట్లు, పొరపాట్లు ఉంటా ఉంటే అక్కడ దేవుడు పనిచేయడండి. అక్కడ అందుకని ఇక్కడ వాక్యం రాబడిందంటే చూడండి ప్రియుల, మళ్ళీ చదువు 30 వచనం. అనుదినం అంటే ప్రతిరోజు ఉదయము సాయంకాలం యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును. చాలండి. ప్రతిరోజు కూడా ఉదయం, అందుకని కుటుంబ ప్రార్థన అని చాలామంది అంటారండి. ఎవరైతే ఈ విధంగా ఉదయము సాయంకాలం ప్రతిరోజు కూడా దేవుని స్తుతి పాటలు పాడుతూ ఉంటారో వాళ్ళ ముందు ఎరుకో గోడలు నిలుతాయండి. ఎర్ర సముద్రాలు ఏమైనా నిలబడతాయా? లేకపోతే యోర్దాన్ నది ఏమైనా అడ్డం పడదా? అడవి అయినా, ఎడారైనా, లేకపోతే ఫరో సైన్యమైనా, సింహాలైనా, ఎదర రాక్షసులున్నా, పరిస్థితులు ఎలాంటి వాళ్ళైనా ఏళ్ళ మటుకు ఏమీ చేయలేము. స్తుతి ఏం మార్చేది చెప్పండి? నీ స్థితినే మార్చేద్ది. అందుకని మనం సినిమా పాటలు తప్ప ఏమి రావు కదా మనకి. అమ్మా, మనకి ఏ పాటలు వచ్చు? ఇప్పటికైనా సరే వాటిని వదిలిపెట్టండి. ఏ పాటలు నేర్చుకోండి చెప్పండి? స్తుతి పాటలు నేర్చుకోండి. మీలో ఎవరికైనా సంతోషం కలిగితే ఏం చేయాలి చెప్పండి? మీకు సంతోషం కలిగితే వేరు పాటలు పాడతారా? ఏ పాటలు పాడ? యాకోబు పత్రికలో ఉంటుంది కదా అన్నమాట. మీలో ఎవరికైనా సంతోషం కలిగితే కీర్తనలు పాడవలెనని రాయబడి ఉంటుందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడెప్పుడు పాడాలని ఇక్కడ రాయబడిందండి అంటే అర్థం ఏంటి? నిన్ను సంతోషపరిచే బాధ్యత ఎవరు చెప్పండి? ఇంత ప్రసంగి గ్రంథం మనం చదువుకున్నాం. దేవుని దృష్టి మంచివాడుగా నువ్వు ఉంటే నీకేమిస్తాడు దేవుడు? ఆనందము. ప్రతిరోజు మనకేమిస్తాడు చెప్పండి? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలముందుదురు. దేవుడు మనకి ఖచ్చితంగా ఆనందం ఇస్తాడు. అంతే తప్ప నువ్వేమీ ఆనందం అనేది ఎక్కడో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడెప్పుడు పాటలు పాడాలి చెప్పండి? ప్రతిరోజు, ఎప్పుడెప్పుడు. అది దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత మనం గమనించి కొంతమంది న్యాయాధిపతులకు 16 చూస్తే అర్థమైద్ది. మన అయ్యమానేసి ఈజీ చేస్తూ ఉంటాం. చదవండి న్యాయాధిపతుల గ్రంథము 16:16. అది కొంతమంది ప్రతిరోజు చేసే పని ఏంటి చెప్పండి? లేచిన దగ్గర నుండి పడుకుని ఇదే పని. ఏం చేస్తున్నారు చెప్పండి? అనుదినం, అప్పుడప్పుడు కూడా కాదు, గుర్తొచ్చినప్పుడు కూడా కాదు, ఎప్పుడెప్పుడు అని చెప్పండి?
ప్రతిరోజు కూడా ఈ సాధింపులే సాధింపులు. ఇలాంటి క్యారెక్టర్ వదిలించుకోకపోతే మన నాశనానికి మనమే కారకులవుతాం. అనుదినము ఆమె మాటల చేత అతను ఏం చేసింది చెప్పండి? అది. కాబట్టి మనం వాటిని వదిలించేసుకుని యేసు ప్రభువారు కోరుకునే విధానంలోకి మనం మారిపోవాలి. తర్వాత మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. సామెతలు 8:34. ఇది ఎవరు చెప్తున్న మాట చెప్పండి? దేవుడు. మనకు ఇప్పుడు చెప్పేది ఎవరు చెప్పండి? ప్రతిరోజు మనం వాళ్ళ గడపల దగ్గర ఏళ్ళ గడపల దగ్గర కాదు వెళ్ళాల్సింది. అయ్యగారి గడప దగ్గరికి వెళ్తే నాకేమైనా మళ్ళీ మేలు జరిగిద్ది, ఇలాంటి కొంత లబ్ధి కలిగిద్ది. ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే కొంత ఉపకారం జరిగిద్ది. ఇలాంటి ఊళ్ళో అందరికంటూ గొప్పల దగ్గరికి ఎవడొకరు జనం వెళ్తూ ఉంటారు లేదా? కానీ మనం ఎక్కడ గడపాలంటండి? చూడండి, ఆ మాట మరి చదవండి. అందరు తీసారు లేదా అర్థం కావట్లేదండి. అనుదినము చూడండి, దేవుడే చెప్తాడండి. నా గడప. ఎవరి గడప చెప్పండి? దేవుని గడప. పరలోకపు గవిని ఆయన గడప దగ్గరికి వెళ్ళంటాడు మనం. అంటే దేవుడుండే స్థలంకి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు ఈ ఇదైనా దానియేలు గారు అక్కడికి వెళ్ళలేడు కాబట్టి కిటికీ తలుపు ఎటు తీస్తున్నాడని చెప్పండి. అంటే మందిరం ఎట్టుందో అటుకెళ్ళి అంటే అర్థం ఏంటంటే ఆయన మనసంతా దేవుని సన్నిధిలోనే ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు దేవుని మందిరం అంటే అలా కూడా రాలేం కాబట్టి నియామక కూడికలో ఎప్పుడెప్పుడు చెప్పండి, ప్రతి నియామక కూడికలో ఎవరింటికి వెళ్ళాలి మనం? అది దేవుని యొక్క గడప యొద్దకు వచ్చి ఎవరు మాట్లాడాలండి? అది వారు ఎవరైతారని చెప్పండి. అక్కడ రాయబడి మనం మళ్ళీ చదవండి. నా గడప యొద్ద కూర్చుని నా మాట విని వారు అందరూ ధన్యులు. అన్యులుగా ఉన్నవారు ఎలా మాత్రం చెప్పండి? వారు ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు అవుతారు. కాబట్టి ప్రతిరోజు కూడా రక్షణ సువార్త ప్రకటించాలి. చెప్పండి. ఇప్పుడు వారు చెప్పినవి చెప్పండి అమ్మా. ప్రుడెంట్ నువ్వు చెప్పు. ఇప్పుడు వారు చెప్పినవి ఆడండమ్మా. చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని ఈయనంటే కోపడతారో ఈయన అడగలేదు. నేను కొత్త వాళ్ళు చాలామంది ఎలాగ అడుగుతున్నారు మమ్మల్ని. ఎందుకు అడుగుతున్నామని చెప్పండి? మీరు గుర్తుంచుకోవడం వల్ల ఒకటి కాబట్టి ఒకటన్నా ఉపయోగపడేలోకి వచ్చి మనం నాశనం కాకుండా సాతాను గడి పని ఏంటి? లోన వీళ్ళే బాగుపడిపోయేలా ఉండారు. ఎప్పుడు బయటకు వచ్చేస్తారు వీళ్ళు మళ్ళీ నాలుగు ఎప్పుడు కలిపేసుకుందాం అన్నట్టుగా ఆడ ప్రయత్నం లైన్లో ఉన్నాడు. కాబట్టి ఒకటి కాబట్టి ఒకటైనా మనం ఏం చేయాలి చెప్పండి? గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు మన దినచర్య మారాలి. ఏం మారాలి చెప్పండి? ఇప్పుడు ఈరోజు మన అంశం ఏంటో అనుకున్నామండి? అనుదినము. ప్రతిరోజు మన పని ఏంటంటే మన దినచర్యని ఏం చేయాలి చెప్పండి? మార్చుకోవాలి. అలా మార్చుకున్న కొలది మనము ఇంకా డెవలప్ అవుతామండి. దేవుడి చేతిలోకి వెళ్ళే కొలది మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒకప్పుడు ఎందుకు బతుకుతున్నామో అర్థం కాని మన జీవితం అనేకులకి మన బ్రతుకు అవసరంగా మారుతాడు. మాదిరికరమైన బ్రతకండి. కాబట్టి తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులారా, లేఖన భాగంలో కనుక మనం జీవించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం ప్రాముఖ్యమైన చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 23:14. మొదటి సమూయేలు గ్రంథము 23:14. అయితే దావీదు సౌలు అనుదినము దావీదుని వెతికినా కానీ దేవుడు ఏం చేయలేదు చెప్పండి? సౌలు గారిని దేవుడు మొట్టమొదటి రాజు చేశాడు లేదా? మొట్టమొదటి రాజు చేశాడు. మొట్టమొదటి రాజు చేసిన తర్వాత ఈయన ఎవరిని ఎతకాలి ప్రతిరోజు చెప్పండి? ఈయన ఎవరిని ఎదుగుతాడంట? నా తర్వాత నా కొడుకు కదా రాజు అవ్వాల్సింది, ఈడు నాకు అడ్డుగా ఉన్నాడు మా అల్లుడు అనేవాడు, ఈయన్ని లేపైతే తప్ప నాకు మనశ్శాంతి లేదని దేవుడు అప్పగించిన పనులు పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ దావీదుని చంపేద్దామని ఎదుగుతాడు. ప్రతిరోజు ఇదే పని అంట. అయితే అక్కడ ఒక ప్రాముఖ్యతను బట్టి యాడ్ చేశాడు. ఏమని చెప్పండి? దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. చూడండి, ఇది ఎంత గొప్ప మాట. ఎందుకంటే దావీదు ఎవరిని ఎదిగేవాడు?
దావీదు గారే దేవుణ్ణి ఎదిగేవాడు. సౌలు ఏం చేత మొదలెట్టాడు? కాబట్టి మీ సంగతి మన సంగతి కూడా ఆలోచించుకోండి. మీరు వ్యర్థమైన వాటిని ఎప్పుడు కూడా వెతకొద్దు. మనం వెతకాల్సింది ఎవరు చెప్పండి? దేవుణ్ణి, దైవ సన్నిధిని, ప్రభు కోరుకున్న ప్రకారంగా జీవించే వాటిని ఎతకాలి మనం. అవి మానేసి వ్యర్థమైన వాటిని అయితే ఆఖరికి సౌలు విసర్జించబడ్డాడు లేదా? అందుకనే మనం ప్రతిరోజు మనకు అవకాశం ఇచ్చి దేవుడు మనకు అర్థమైన రీతిలో ఒక ప్రాముఖ్య మాట చదివితే మనకు అర్థమైద్దండి. చూడండి ప్రియులారా, లేఖన భాగాలు చూసినట్లయితే, లేఖన భాగాలు కనుక మనం గమనించినట్లయితే లూకాసు వార్త 9:23 మనందరి బాధ్యత అండి ఇది. లూకాసు వార్త 9:23 మరియు అందరితో అన్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? నేను కూడా ఉన్నా. నువ్వు మనందరితో చెప్తాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను, ఇది ఎప్పుడెప్పుడు చెప్పండి? గుర్తొచ్చినప్పుడా? మన సిలువను పక్కన పడేస్తామండి. మనం బాధ్యతలు పక్కన పడేస్తే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడెప్పుడు మన బాధ్యతలు మొయ్యాలి చెప్పండి? ప్రతిరోజు నీ బాధ్యత. మనవాళ్ళు మన బాధ్యతలు తీసుకోరు, పక్కోళ్ళ బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది పెద్ద సమస్య అండి. ఇది అందరికీ సమస్య. దేవుణ్ణి అడిగి దేవుడు నీకే బాధ్యత అప్పగించాడు అయ్యేడు మానేసి కానీ నెత్తి మీద వేసుకుంటాం మనం. దానివల్ల ఎవరికి నీకు ఉపయోగపడవు, ఏ ఇతర వ్యక్తికి ఉపయోగపడవు. యేసు ప్రభువు వారు తండ్రి తనకు అప్పగించిన బాధ్యత మట్టికి చేశాడు, అతను పని చేశాడు చెప్పండి? ప్రతిరోజు తండ్రి బాధ్యత అదే చేశాడు. మనం కూడా తన సిలువలు ఎత్తుకొని పక్కడి సిలువ చెప్పండి. చూడండి, ఆ మాట మళ్ళీ చదువుతున్నాడు, మీకు అర్థమైందండి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దాని ద్వారా ఏం జరిగిద్దంటే అందరికీ ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు మన మీద కొన్ని భారాలు మోపాడు. యవ్వన కాలంలోనే మనం ఏం మోయాలి చెప్పండి? ఏ కాడది? యవ్వన కాలంలో కాడి మోయిట నరులందరికీ మేలంట. మనకి ఏదైనా బాధ్యత అప్పగించాడంటే దేవుడే మనల్నే మోస్తున్నాడు. దేవుడు ఇంకా బాధ్యత పెద్ద కష్టమే ఉందండి. నిన్ను మోస్తున్నాడు, నీ కుటుంబాన్ని మోస్తుంది, నీ బాధ్యతలన్నీ కూడా, నీ సమస్యలన్నీ కూడా ఆయన భరిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పుకున్న మరొకసారి టకటా చెప్పండి, మనం ముగింపులోకి వచ్చాం. ఆలీసమ్మ గారు కొన్ని చెప్పండి అమ్మా. ఆలీసమ్మ గారు కొన్ని, రెప్కమ్మ గారు కొన్ని. నేను పేర్లు చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆలీసమ్మ గారు కొన్ని, రెప్కమ్మ గారు కొన్ని చెప్పండి. తర్వాత మిగిలిన నతానీయులు చెప్తాడు. అమ్మా, ప్రతిరోజు మనం ఏం చేయాలని అర్థమయ్యేలాగా చెప్పాం కదండి. రక్షణ సువార్త ప్రకటించాలి. అమ్మా ఓకే, అంటే సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? చాలామంది పెద్ద సమస్య ఏంటంటే వారు కనీస బాధ్యతలు నిర్వర్తిస్తలేదండి. దానివల్ల కుటుంబం పాడైద్ది, సంఘం పాడైద్ది, సమాజంలో హీనమైద్ది. అసలు దేవుడికి అస్సలు ఇష్టం లేదు అది. సిలువను మోయడం అంటే దేవుడు నీకు అప్పగించిన కాడి. ఏం చెప్పండి? దేవుడు నీకు అప్పగించిన కనీస బాధ్యతలు. ఒక భర్తగా, లేదా భార్యగా, తల్లిగా, తండ్రిగా, కుమారుడుగా, కుమార్తెగా, విద్యార్థిగా. అర్థమైందండి? ఉద్యోగస్తులైతే వారు ఉద్యోగం, కూలి పని చేసుకున్నాడైతే దేవుడు నీకు నియమించిన పని అండి అది. దాన్ని సిలువను ఎత్తుకుని మోయడం అంటారు. ఓకే, రెప్కమ్మ గారు కొన్ని చెప్తారు. పార్వతి గారా అమ్మా? ఎవరి మాట వినపడుతుందండి? ఈయన ఎలాగడుగుతాడని మీరు అనుకోవద్దండి. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కాబట్టి అడుగుతాను, లేని పని లేదు నాకు. పాఠం చెప్పుకున్నాడు, 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోతే అయ్యారండి ప్రైజ్లండి అంటారు మనవాళ్ళు. అడుగుతుంటే కోపం పోతాడుతాయి అండ్ యథార్థం చెప్పండి. మిమ్మల్ని ఏమీ బాధపరిచే మాట అనకుండా మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు నాకు చెప్తే మమ్మల్ని చాలా గౌరవప్రదంగా చూసుకుంటారు. ఎవరు శత్రువు అవుతారు నాకు? నేను చెప్పదలుచుకున్న మాటలు నా బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నువ్వు ఎంత చెప్పావు నన్ను అడిగినప్పుడు నేను చెప్పగలిగిన వరకు చెప్పానని చెప్పాలి మేము. దేవుడు ఎవరి దగ్గర లెక్క చెప్పాలి మేము? ఎందుకంటే ఆత్మల గురించి లెక్క ఏదో మామూలుగా సరుకుల గురించి కాదండి. సరుకుల గురించి వేరు, ఆత్మ గురించి వేరు. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. అర్థమైంది కదండి? ఇప్పటివరకు చెప్పిన అర్థమైంది కదా? ఇప్పుడు ఈ వాక్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు దేవుడా?
ఎవరికి వాళ్ళే బాధ్యులు. ఆఖరిగా 2 మాటలు చూసుకుని ముగించుకుంటామండి. చూడండి ప్రియులారా, చాలా విషయాలు ఉండి ఏది చెప్తే క్షేమం అన్నది ఆలోచిస్తున్నాను నేను. కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనం. ఎవరు మర్చిపోకూడదు ఈ మాట. కీర్తన 88:9. ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు. ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట అండి. మీరు ఎప్పుడు కూడా మీ చేతులు ఎవరికెళ్ళి చాపాలి. అది అప్పుడు మీ గురించి, మీ పిల్లల గురించి, మీ భవిష్యత్తు గురించి, ప్రతి దాని గురించి ఎవరు బాధ్యత వహిస్తూ మొదలెడతారో. అందుకనే ప్రాతకాలం లేసా ఎప్పుడు లేచి ప్రార్థన చేయమంటున్నాడు పిల్లల గురించి? రేయి మొదటి జాము లేచి ఎవరి గురించి ప్రార్థన చేయమన్నాడు చెప్పండి. దేవుడు ఎప్పుడెప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేయమన్నాడు కూడా చెప్పాడు. బైబిల్లో ఉంటుందండి, మీరు ఎదిగితే. నీ గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి. మనవాళ్ళు ఇక్కడ ప్రార్థన చేయమంటే నేను, నా కుటుంబం, నేను నాకు ఇక్కడే వర్ణించేస్తారు. అదేం ప్రార్థనలో తెలియదండి. సమయాన్ని అందరికీ ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు నేర్చుకోండి. నీ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి, నీ గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి, మీ దైవ సేవ గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి, స్థానిక సంఘం గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరన్నా ఎమర్జెన్సీ పరిస్థితిలో రోగంతో ఉన్న, వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని ప్రార్థన చేయమన్నప్పుడు ఎంతసేపు ప్రార్థన చేయాలండి? అప్పుడు ఎక్కడ లేని భారమైన ప్రార్థన ఇచ్చేద్దండి. అలా చేయకూడదు. మన సమయోచితంగా ప్రార్థన చేయాలి. అర్థమైందండి? అలాగన ప్రార్థన కూడా మనం చక్కగా నేర్చుకోవాలి వ్యక్తిగతంగా దేవుడి దగ్గర. అప్పుడు మనం అందరికీ ఉపయోగపడేలా చేస్తాడండి. కాబట్టి మన చేతులు ఎప్పుడు ఎవరికి వెళ్ళి చాపాలి చెప్పండి. మీరు ఎన్నిసార్లైనా చాపొచ్చు ఆయనకి వెళ్ళి. ఎన్నిసార్లైనా ఎవరికి మొర పెట్టుకోవచ్చు చెప్పండి. మీ దేవునికి ఎన్ని మొరలైనా పెట్టుకోండి మీరు. ఆయన ఖచ్చితంగా మనకి సహాయపడిగా ఉంటాడు. సహాయకుడు అండి, మనకు సహాయం చేసేవాడు. కాబట్టి ఆయన నువ్వు చేతులు ఆయనకి వెళ్ళి జాబితా నీ చేయని ఆయన విడిచిపెడతాడా? ఆయన ఎన్నడూ కూడా నీ చేయని అవతలు తోసేయడండి. రేపు రాని మనవాళ్ళు టిక్కెట్లు అయిపోయిన తర్వాత ఇది వరకు నేను చూసేవాడిని. ఏం చేసేవాళ్ళు మనవాళ్ళు కూడాను ఇప్పుడు బ్యాంకుల్లో ఏదో పెడతారు కదండి, చూసారా? టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇలా మూసేస్తారు. ఆ దేవుడి దగ్గర మూసేస్తాలు లేవు. దేవుడు మనకు చక్క ధారాళంగా ద్వారం తెరుచున్నాడు. ఏ ద్వారం అండి? పరలోక ద్వారం, ఆశీర్వాదన ద్వారం. ఆయన ఒక దారి కూడా చక్కగా ఒక నిత్యలాగా రెడీగా ఉన్నాడు నీ కోసం. నువ్వు ఆయనకి వెళ్ళే చేతులు చదువుతూ మానేసి ఎవరికి వెళ్ళి చదువుతూ ఉంటావు. అందుకని ఎప్పటికీ కూడాను పెద్ద అదనపు భారం అవుతుంది. ఆఖరిగా మనం లేఖన భాగంలో ప్రాముఖ్యం మనం చూసుకుంటామండి. లూకాసు వార్త 4వ ప్రాముఖ్యం మాట చూసుకుని మనం ముగించుకుంటాం. 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుని మనం ముగించుకుంటాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 14-15 దయచేసి అందరూ తీయండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటం ద్వారా ఏం జరిగిందంటే ఆయన గురించి సమాచారము దేవుడే అందరికి అందజేశాడు. ఆయనకి ఏం జరిగింది చెప్పండి. అప్పుడు చెప్పండి, అందరి చేత అంటలా మాట. ఆయన 15 వచనం చదవండి. ఆయన అందరి చేత ఘనతనుంది. కాబట్టి ప్రభునందు పేరు ప్రఖ్యాతలు అందరికీ ఇష్టమే. అందరూ నన్ను ఘనపరచాలి అందరికీ ఉంటుంది. కానీ దేవుని యొక్క నడిపింపులో నువ్వు ఉంటే నిజముగా నేను నీకు ఖ్యాతిని, మంచి పేరుని తెప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అనుదినం మన పని ఏంటంటే ఇప్పుడు వరకు చదువుకున్న ప్రకారంగా వాక్యాన్ని ధ్యానించాలి. చెప్పండమ్మా. ప్రార్థనకు వెళ్ళాలి. మందిరానికి వెళ్ళాలి వద్దా? మందిరం అంటే దేవుని ఇంటికని. దేవుడు ఎక్కడుంటాడో అదే మందిరం అంటే దేవాలయం. అందుకని దేవాలయం దేవుడు ఉండే స్థలం. తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? కీర్తనలు పాటలు పాడాలి. ఏం చేయాలి చెప్పండి? పాటలు ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు కూడాను దేవునికి ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి చెప్పండి? రక్షణ సువార్తని
ప్రకటించాలి. ఇంకేమో చదువుకున్నాం మనం. ప్రతిరోజు మనమే దేవునికి ఏం చేయాలి చెప్పండి అంటే అర్థమైన ప్రభువా నువ్వే గొప్పవాడు, నీకు నేను దాసుణ్ణి దాసురాలని పూర్తిగా ఆయనలో మనం ఆధారపడేలా ఉండాలండి. అమ్మా చంద్రం పిన్ని అంటున్నారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన ఈ విధంగా గనక మనం చేయాల్సినవి మనం చేస్తే ఇవి కనీస బాధ్యతలు కదా. ప్రతిరోజు ఎవరు సిలువ మోయాలి చెప్పండి? మనం దేవుడు ఎప్పుడు ఆయన సిలువను మనల్ని ఎప్పుడు మొయ్యమనలే, మంది. ఎవరి బాధ్యత వాళ్ళని అర్థం, ఎవరి బాధ్యత వారు సక్రమ నెరవేర్తమే సిలువను మోయడం అండి. అలాగన ఎవరైతే చేస్తారో ఇక వాళ్ళ జీవితంలో దేవుడు చేయాల్సిన పనికి ఏది ఆగదండి. వారు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా అందరికి ఆశీర్వాదం ఉంటారు. ఆ విధంగా కూడి వచ్చిన మనందరి జీవితంలో దేవుడు క్షమాబుద్ధి కలగజేయునుగాక. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకోండి. బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా. ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రార్థన ప్రవేశిస్తాం. ఈ ప్రార్థనలో